ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విషయం వచ్చేసి చైనా మన దేశంలో చెత్త డంపింగ్ చేయబోతుంది. మీరు ఆశ్చర్యపోతుండొచ్చు, చైనా నుంచి చెత్త తీసుకొచ్చి మన దేశంలో ఎందుకు డంపింగ్ చేస్తారని. చెత్త అంటే ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర. అంటే మనం వాళ్ళ దేశం నుంచి చాలా వస్తువుల్ని దిగుమతి చేసుకుంటున్నాం. దాంట్లో సెల్ ఫోన్ పార్ట్స్, ఐరన్, స్టీలు, చాలా రకాల వస్తువులు, అంటే చాలా రకాల వస్తువులు మనకు చైనా నుంచి ఇంపోర్ట్ అవుతాయి, దిగుమతి అవుతాయి. అయితే అలాగే చైనా నుంచి దాదాపుగా $450 బిలియన్ల వస్తువులు అమెరికాకు పోతాయి. అమెరికాకి ఇంకా ఎక్కువ పోతాయి. ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పినట్టుగా అమెరికాకు చాలా ఎక్కువ వాళ్ళు సప్లై చేస్తారు. అయితే ఇప్పుడు ఏమైంది, అమెరికా 140% టారిఫ్ విధించడం వల్ల, సుంకాలు విధించడం వల్ల ఇప్పుడు అమెరికాకు పూర్తిగా దాని ఎగుమతులన్నీ ఆపేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు అంటే దాదాపుగా మన దేశానికి $115 బిలియన్ వాళ్ళు సప్లై చేసి మామూలుగా ఎక్స్పోర్ట్ చేసేది. చైనా వాళ్ళు మనకు ఎగుమతి చేసేది $115 బిలియన్ వస్తువులు మాత్రమే. కానీ అదే అమెరికాకు $450 బిలియన్ సంవత్సరానికి వస్తువులు వాళ్ళు ఎగుమతి చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి అమెరికాకు పంపించే వస్తువులన్నీ కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు స్టాక్గా మిగిలిపోతుంది, చైనాలో స్టాక్గా మిగిలిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఏ దేశమైనా మన దగ్గర ఉన్నటువంటి వస్తువును మిగిలిపోతే నష్టం రాకుండా, నష్టం అంటే ఇప్పుడు పూర్తిగా అమ్ముకోకపోతే $3 వస్తువు ఉందనుకోండి, $3 నష్టపోతాం. దాని బదులు $2 ఇండియాలో వేసేస్తే మనకు $1, $2 వస్తుందనే ఆలోచన ఉంటుంది కదా వాళ్ళకు. సో ఆ ఉద్దేశంతో ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మ్యానుఫ్యాక్చర్ అయ్యి ప్రొడక్షన్ ఉన్న వస్తువులన్నిటిని కూడా వేరే దేశాలలో డంప్ చేయడానికి, అంటే వేరే దేశాలకు ఎగుమతి చేయడానికి ప్రయత్నం చేస్తాయి. అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిన తర్వాత, స్టాక్ మార్కెట్ గ్లోబలైజేషన్ అయిన తర్వాత మనం వాళ్ళ రేట్లను మనం కంట్రోల్ చేయలేము. కాకపోతే మన దేశం ఏం చూస్తుందంటే, మన దేశానికి వచ్చే ట్యాక్స్ అంటే సుంకం మాత్రమే, అంటే టారిఫ్. మన దేశానికి ఇప్పుడు చైనా నుంచి 100 కోట్ల వస్తువులు పంపించాలంటే 100 కోట్లకు 20% టారిఫ్, 30% టారిఫ్ ఉంటుంది. అంటే 100 కోట్లకు ఒక 30% అదనంగా మనకు పే చేస్తుంది మన దేశానికి. తర్వాత వాళ్ళ 100 కోట్ల వస్తువులను మన దేశం వచ్చిన తర్వాత ఏ విధంగా అమ్ముకోవాలనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది, మన చేతుల్లో ఏమి ఉండదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన దేశానికి వాళ్ళు సుంకం కట్టేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు మన దేశానికి ఒక $200 బిలియన్ల వస్తువులు వస్తాయి అనుకోండి చైనాది, దానికి మనకు ట్యాక్స్ వస్తుంది, సుంకం. కానీ వాళ్ళు చేసే వస్తువుల వల్ల మన దేశంలో తయారయ్యేటువంటి వస్తువులకు బాగా గిరాకీ తగ్గిపోతుంది. అంటే మన దేశంలో ప్రొడక్షన్ చాలా దెబ్బతింటుంది, మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రైజ్ అవుతుంది భవిష్యత్తులో. ఇలాంటివన్నీ మనం డంపింగ్ చేసుకుంటే మన దేశంలో చాలా కంపెనీలు, అట్లాంటి వస్తువులను తయారు చేసేటువంటి కంపెనీలన్నీ కూడా దెబ్బతింటాయి. అంటే మన దగ్గర కూడా కొంచెం ప్రొడక్షన్ ఉంటుంది, అది కాక కొంత ప్రొడక్షన్ను చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది, మొత్తం 100కు 200% వాళ్ళ వస్తువులన్నీ మన దేశంలో తక్కువ రేటుకు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ప్రొడక్షన్ ఎక్కువ ఉంది కదా, వాళ్ళ దగ్గర స్టాక్ ఎక్కువ అయిపోయింది. ఆ స్టాక్ని ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు డంప్ చేయాలి. ఆ డంప్ చేసే అవకాశాలు ఉన్న దేశాలలో మనది మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే అత్యధిక జనాభా కలిగే దేశం కాబట్టి, రిక్వైర్మెంట్ కూడా మన దేశానికి ఎక్కువ ఉంటుంది కాబట్టి, మన దేశంలో వాళ్ళ చెత్త అంతా తీసుకొచ్చి మన దేశంలో డంప్ చేసే అవకాశాలు ఎక్కువనే. అందుకనే మన దేశం కూడా దీనికి కొన్ని ప్రత్యామ్నాయాలు ఆలోచించి దాన్ని వేరే సబ్స్టిట్యూట్ పద్ధతిలో ఇక్కడికి డంప్ చేయకుండా చేయాలనే ఆలోచన కూడా మన దేశం చేస్తుంది. ఇది కాకపోతే మనకు ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతో చైనా ఎక్కువ వస్తువులను మన దేశంలో డంప్ చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను. నిజానికి మన దేశంలోకి ఎన్ని రకాల వస్తువులు చైనా నుంచి వస్తున్నాయో మీకు ఆ లిస్ట్ అంతా కూడా లాస్ట్లో క్లిప్పింగ్ రూపంలో పెడుతున్నాను, చూడండి. సో మీకు తెలుస్తుంది ఎన్ని రకాల వస్తువులు మన దేశంలో, ఎన్ని కంపెనీల ప్రొడక్ట్స్ మన దేశంలోకి వస్తున్నాయి చైనా నుంచి అనేది. సో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.